ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే. సో, ఈరోజు మనము చదువుపోతున్న టాపిక్ వచ్చేసి లీనియర్ ఇన్‌ఈక్వాలిటీస్. సో, ఈరోజు మనము ఈ చాప్టర్ చూస్తున్నాం. ఓకే. దీనికన్నా ముందు నేనొక పిక్చర్ చూపిస్తా మీకు. చూస్తున్నారా? ఎవరని తెలుస్తుందా? హా? సో, హీ ఈస్ ద గ్రేట్ మ్యాథమెటిషియన్ ఆర్యభట. అవునా? సో, ఏం కనిపెట్టారంటే, సో హీ హ్యాస్ evaluated, or you can say calculated the value of the pi, and how much it will rotates on the x-axis, its axis, the moon, sorry, earth, it rotates on axis. సో అలా చెప్పిన వాడు ఎవరంటే ఆర్యభట. జీరో కనిపెట్టేవాడు కూడా ఆర్యభట. ఓకే. సో ఎంత గొప్పవాళ్ళు, ఎంత మెమరీ ఉండాలి ఆ మ్యాథమెటిషియన్కి. ఎందుకంటే సో 5 సెంచురీలో ఇదన్నీ చేశారంటే ఎంత మెమరీ ఉండాలి దానికోసం. అవును కదా? సో జీరో అన్నది మనకి ఎంత ఇంపార్టెంట్. మన జీరో లేకపోతే ఈరోజు మ్యాథమెటిక్స్ ఎక్కడ ఉంటుంది? అవును కదా? సో అలాగే ఇలాంటి వాళ్ళని మనము ఎప్పుడు గుర్తించుకోవాలి. ఎందుకంటే సో దే హ్యాస్ గివన్ అ వెరీ గుడ్ మారల్ టు అస్. ఎందుకంటే సో ఇప్పుడు మనము అన్నీ కనిపెడుతున్నాం కదా! అంటే ఈ ఏఐ జనరేషన్ వచ్చింది. ఇప్పుడు ఏఐలో అన్నీ అందరికి తెలిసిపోతుంది. ఫోన్ వచ్చేసింది. ఎలా మనము ఫుల్లు ఇన్వాల్వ్ అవుతున్నాము. ఇంటర్నెట్‌లో అయిపోయింది. ఇంకా లేకపోతే ఇంకా ఎన్నో మీడియా ఉన్నాయి. సో ఆ టైంలో ఏది లేకుండా ఫిఫ్త్ సెంచురీలో ఇలా జీరో అండ్ పై వాల్యూ కనిపెట్టారంటే సో హీ ఈస్ ద మోస్ట్ గ్రేటెస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. అవును కదా? సో దీని మోటివేషన్‌తో మనము క్లాసు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే. ఓకే. సో లీనియర్ ఇన్‌ఈక్వాలిటీస్ మన టాపిక్ ఈరోజు. దీంట్లో ఏముంది? సో డెఫినిషన్స్ ఉన్నాయి. కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఎక్స్‌ప్రెషన్స్ ఎలా రాయాలి? ఎలా ఉంటుంది? అని మనము ఈరోజు తెలుసుకుందాం. ఓకే. ఓకే. సో ఈరోజు నేను కొద్ది సింబల్స్ రాస్తున్నాను ఇక్కడ చూడండి. సో ఇలాంటి సింబల్ చూసారా మీరు? చూసారా అందరూ ఇలాంటి సింబల్స్‌ని? ఏమంటారు? ఎవరైనా చెప్తారా? ఈ సింబల్స్ ఏదని? అన్‌మ్యూట్ చేసి చెప్తారా? లేకపోతే చాట్ బాక్స్‌లో పెడతారా? ఏంటిది అని? ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి అని? ఓకే. నేనే చెప్తాను. సో దిస్ ఇస్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇలాంటి సింబాల్స్ మనము ఈ లీనియర్ ఇన్‌ఈక్వాలిటీస్‌లో వాడతాం మనము. సో యూజువల్‌గా ఇందాక మనము అన్ని ఈక్వల్ టు సింబాల్ చూసుకుని ఇంకా చదివాము. అవును కదా? సో ఇప్పుడు మనము ఏదంటే సింబాల్స్ లెస్ దాను, గ్రేటర్ దాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అలాంటి సింబాల్స్‌న యూజ్ చేసుకుని ఎక్స్‌ప్రెషన్స్‌న ఇంకా చూస్తాము. ఓకే. సో ఇన్ జనరల్‌గా నేను అలాంటి సైన్స్ యూజ్ చేసుకొని ఏమైతే రాస్తామో నంబర్స్ అయ్యొచ్చు, ఇంకా 2 నంబర్స్ అయ్యొచ్చు, లేకపోయినా ఆల్జీబ్రాయిక్ ఎక్స్‌ప్రెషన్స్ అవ్వచ్చు. సో అలాంటి వినపట్లేదా జీజేసీ? యామ్ ఐ ఆడిబుల్? లోకేష్ సార్, యామ్ ఐ ఆడిబుల్? థ్యాంక్ యూ. ఓకే. సో ఇటు చూడండి. సో నేను చెప్పాను కదా ఇప్పుడు. సో ఏంటని మనము 2 రియల్ నంబర్స్ లేకపోయినా 2 ఆల్జీబ్రాయిక్ ఎక్స్‌ప్రెషన్స్‌న రిలేట్ చేస్తాము. ఎలా అంటే సో ఈ సింబాల్ యూజ్ చేసుకొని రిలేట్ చేస్తాము. దానికనే మనం ఏమంటాము ఇప్పుడు ఈ లీనియర్ ఇన్‌ఈక్వాలిటీస్ అంటాను. లీనియర్ నేను ఇప్పుడు స్కిప్ చేస్తా. ఓన్లీ ఇన్‌ఈక్వాలిటీ అని చెప్తున్నాను. సో ఇలాంటి సింబాల్ ఫర్ ఎగ్జాంపుల్‌గా చూద్దాము ఇప్పుడు. సో నేను ఒక నంబర్ తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే. సో
2 ఈజ్ లెస్ దాన్ 5 కదా. సో ఇక్కడ నేను ఏం సింబాల్ యూజ్ చేశాను, లెస్ దాన్ సింబాల్ యూజ్ చేశాను కదా. సో ఇలాంటి 2 నంబర్స్ లేకపోనా 2 ఎనీ అల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్స్, సో దాని లోపల మనం ఏం యూజ్ చేస్తాం కదా, ఇలాంటి సింబాల్స్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అలాంటి సింబాల్స్, అలాంటి ఎక్స్ప్రెషన్స్ని మనం ఏమంటాము, ఇన్ఈక్వాలిటీస్ అంటాము. అవునా, ఇన్ జనరల్గా తెలిసిపోయిందా ఎలా ఉంటుంది ఇన్ఈక్వాలిటీ అని. సో దీన్నే మనం ఏమంటాము, ఇన్ఈక్వాలిటీ అంటాము. ఓకేయా, ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను ఆర్ ఇన్ఈక్వాలిటీ రాస్తున్నాను. ఎలా అంటే ఏఎక్స్ ప్లస్ బి విచ్ ఈస్ లెస్ దాన్ 0 అని రాస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మాకు ఇంకొక ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను, ఏఎక్స్ ప్లస్ బి గ్రేటర్ దాన్ 0 అని. ఓకే, నెక్స్ట్ నేను రాస్తాను ఏఎక్స్ ప్లస్ బివై విచ్ ఈస్ గ్రేటర్ దాన్ సి అని. ఏఎక్స్ ప్లస్ బివై విచ్ ఈస్ లెస్ దాన్ సి అని. ఓకే, సో నేను ఇప్పుడు 4 ఇన్ఈక్వాలిటీస్ రాశాను ఇక్కడ. ఏఎక్స్ ప్లస్ బి లెస్ దాన్ 0, ఏఎక్స్ ప్లస్ బి గ్రేటర్ దాన్ 0, ఏఎక్స్ ప్లస్ బివై ఈస్ గ్రేటర్ దాన్ 0, ఏఎక్స్ ప్లస్ బివై ఈస్ లెస్ దాన్ సి అని. ఓకే, సో ఇక్కడ మనము వేరియబుల్ ఎంత ఉన్నాయి, ఒకే వేరియబుల్ ఉందా. సో మన దగ్గర దీనికి ఏమంటాము, వేరియబుల్ అంటాము. ఓకే, సో ఏ అండ్ బి ఆర్ ద కోఎఫిషియెంట్స్ అంటాము. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా ఒకటే వేరియబుల్ ఉంది. ఇక్కడ చూడండి ఎక్స్ అండ్ వై 2 వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, సో దీన్ని ఏమంటామంటే 1 వేరియబుల్ ఇన్ఈక్వాలిటీ అంటాము. సో దీన్ని ఏమంటామంటే 2 వేరియబుల్ ఇన్ఈక్వాలిటీ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొక ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను ఇక్కడ. ఏఎక్స్ ప్లస్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఏఎక్స్ ప్లస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఏఎక్స్ ప్లస్ బివై గ్రేటర్ దెన్ ఈక్వల్ టు సి, ఏఎక్స్ ప్లస్ బివై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. ఓకే, సో ఇక్కడ నేను ఇంత ఎక్స్ప్రెషన్ రాశాను కదా. సో ఈ అన్ని ఎక్స్ప్రెషన్కి మనం ఏమంటాము, ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ అంటాము. సో దీని ఏమంటామంటే ఇక్కడ 4 ఇన్ఈక్వాలిటీస్ రాశాను కదా. సో దీనికి ఏమంటారంటే స్ట్రిక్ట్ ఇన్ఈక్వాలిటీ అంటాం. మనం ఏమంటాం దీన్ని, స్ట్రిక్ట్ ఇన్ఈక్వాలిటీ అంటాము. ఓకే, సో అలాగే ఇక్కడ ఏదైతే ఎక్స్ప్రెషన్ రాశాను కదా, ఇన్ఈక్వాలిటీస్ రాశాను కదా. సో దీన్ని ఏమంటామంటే స్లాక్ ఇన్ఈక్వాలిటీస్ అంటాము. సో ఎందుకు ఇది స్ట్రిక్ట్ అంటే, సో ఇక్కడ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దానే ఉన్నాయి కదా అన్ని, అవును కదా. సో అందుకనే దీనికి ఏమంటాం మనము, స్ట్రిక్ట్ ఇన్ఈక్వాలిటీస్ అంటాం. ఇక్కడ ఏదైతే, సో ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా వచ్చింది దీంట్లో, ఈ ఇన్ఈక్వాలిటీస్లో. అందుకనే దీన్నే మనం ఏమంటామంటే స్లాక్ ఇన్ఈక్వాలిటీస్ అంటాం మనం. ఓకే, సో తెలిసిందా మీకు ఇప్పుడు ఏంటని. సో ఇక్కడ ఏదైతే ఎక్స్ప్రెషన్ రాశానో దీనికి ఏమంటాం మనము, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ విత్ 1 వేరియబుల్ ఎక్స్. దీనికి కండిషన్ ఉంటుంది ఏదన్నీ, దాట్ ఈస్ ఏ షుడ్ నాట్ ఈక్వల్ టు 0 అని. ఇఫ్ 2 వేరియబుల్ ఉంటే, ఇక్కడ 2 వేరియబుల్ ఉన్నాయి కదా ఎక్స్ అండ్ వై అని. సో దీన్ని కూడా మనం ఏమంటాము, లీనియర్ ఇన్ఈక్వాలిటీ విత్ 2 వేరియబుల్. ఇక్కడ కూడా ఏ షుడ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ బి షుడ్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో దానికి ఏమంటాము, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్కి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అని అంటాం మనం. ఓకే, సో మీకు ఇది తెలిసిందా. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను ఇక్కడ, ఇన్ఈక్వాలిటీ రాస్తున్నాను. దట్ ఈస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. చూసారా అది ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని, ఎవరైనా చూసారా ఇలాంటి ఎక్స్ప్రెషన్ని, ఏంటి ఇది ఎక్స్ప్రెషన్ ఎవరైనా చెప్తారా, చూసారా ఇలాంటి ఎక్స్ప్రెషన్, ఎవరైనా ఆన్సర్ చేస్తారా, అన్మ్యూట్ చేసి చెప్తారా, చాట్ బాక్స్లో పెడతారా. చూసారు కదా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని, చూసారు కదా. మేబీ మీరు ఈక్వల్ టు అని చూడొచ్చు, ఇక్కడ నేను ఇన్ఈక్వాలిటీ అని చెప్తున్నాను దాని కాబట్టి నేను సింబాల్ ఇలాంటిది తీసుకున్నాను. ఓకే,
లెట్ ఇట్ బి. నేను చెప్తున్నాను చూడండి. సో, ఇది లీనియర్‌గా ఉండదు. దీన్నేమంటామంటే క్వాడ్రాటిక్ ఇన్‌ఈక్వాలిటీస్ ఇన్ వన్ వేరియబుల్ ఎక్స్. ఎక్స్ ఒకటే వేరియబుల్ ఉంది కదా ఇక్కడ. సో, దానికనే ఏమంటాము క్వాడ్రాటిక్ ఇన్‌ఈక్వాలిటీస్ ఇన్ వన్ వేరియబుల్. ఇక్కడ కూడా అంతే మనది ఏ షుడ్ నాట్ ఈక్వల్ టు 0 అని ఉంటుంది. సో, ఇది అయిపోయింది మీకు డెఫినిషన్స్. స్ట్రిక్ట్ ఇన్‌ఈక్వాలిటీ ఎప్పుడుంటుంది, ఇంకా స్లాక్ ఇన్‌ఈక్వాలిటీ ఎప్పుడు ఉంటుంది అని. ఓకే. సో, ఇదంతా మనది యెస్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వెరీ గుడ్. ఓకే. వెరీ గుడ్. ఓకే. సో, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చూద్దామంటే ఆల్జిబ్రాయిక్ సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ ఇన్‌ఈక్వాలిటీస్ ఇన్ వన్ వేరియబుల్. ఓకే. సో, ఆల్జిబ్రాయిక్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. దాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? ఓకే. సో, అది చూద్దాం మనము. ఓకే. సో, ఫస్ట్ ఆల్జిబ్రాయిక్ సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ ఇన్‌ఈక్వాలిటీస్ ఇన్ వన్ వేరియబుల్. ఓకే. సో, నేను ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఏదో ఒక ఇన్‌ఈక్వాలిటీ విత్ వన్ వేరియబుల్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ 20x విచ్ ఈస్ లెస్ దాన్ 110 అని తీసుకుంటున్నా. అవునా? సో, ఇక్కడ మీరు వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎలా రాస్తారు? ఎలా కనిపెడతారు? సో, మనది ఇది ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ అయిపోతుంది. ఇది మనది ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ అయిపోతుంది. అవును కదా! సో, ఇక్కడ నేను వాల్యూస్ చేంజ్ చేస్తూ వెళితే మనది ఇక్కడ వాల్యూస్ వేరేగా వస్తూ ఉంటాయి కదా! అవును కదా! ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ x = 0 అని తీసుకుంటా. సో, ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ ఏమవుతుంది? సో, 0 ఇంటూ 20 ఏమవుతుంది? 0నే అవుతుంది కదా! సో, మీకు 20 ఇంటూ 0 ఎంత వచ్చింది? 0 వచ్చేసింది. సో, ఇది లెస్ దాన్ 110 ఉందా? 0 ఈజ్ లెస్ దాన్ 110. సో, ఇది మీది ఆర్‌హెచ్‌ఎస్. ఓకే. సో, అలాగే నేను x = 1 పుట్ చేస్తాను. సో, మీది ఎల్‌హెచ్‌ఎస్ ఏదైపోతుంది? 20 ఇంటూ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 1 ఎంత అవుతుంది? 20 కదా! సో, ఈజ్ దిస్ లెస్ దాన్ 110? యెస్. దిస్ ఈజ్ లెస్ దాన్ 110. అలాగే నేను x = 2 అని పుట్ చేస్తాను. సో, ఇప్పుడు నేను x = 2 అని పుట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? దట్ ఈస్ 40 విచ్ ఈస్ లెస్ దాన్ అగైన్ దట్ ఈస్ 110. ఓకే. ఇది కూడా కరెక్టు. ఇలాగే నేను x కంటిన్యూ చేస్తూ వెళ్తాను. ఓకే. 4 ఒకటి పెట్టుకుంటా ఇక్కడి. 3 స్కిప్ చేస్తున్నాను. ఓకే. ఎందుకంటే 3 వాల్యూ కూడా మాకు లెస్ దాన్ 110 వస్తుంది. దానికనే నేను డైరెక్ట్ ఎక్కడికి వెళ్తున్నానంటే సో దట్ ఐఎమ్ గోయింగ్ టు x = 5 అని పుట్ చేస్తా. ఓకే. x = 5 అని పుట్ చేస్తా. 20 ఇంటూ 5 వాట్ ఈస్ ద ఆన్సర్? ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ ఎంత అవుతుంది? 100 కదా! సో, ఈస్ దిస్ లెస్ దాన్ 110? యెస్. కరెక్ట్. అవునా? ఇలాగే నేను x = 6 పుట్ చేస్తాను ఇప్పుడు. x = 6 పుట్ చేస్తే మీకేది వస్తుంది ఆన్సరు? ఎంత వస్తుంది? 120. ఈస్ దిస్ లెస్ దెన్ 110? 110కి ఇది లెస్ దెన్ ఉందా? ఉందా? లేదా? ఎవరైనా చెప్పండి ఉందా? ఈస్ 120 ఈస్ లెస్ దెన్ 110? లేదు కదా! సో, దానికనే మనం ఇక్కడేమంటాము, ఇది ఫాల్స్ అవుతుంది. ఇన్‌ఈక్వాలిటీ సాటిస్ఫై చెయ్యదు అంటున్నాము. ఎందుకంటే మనకేం సింబాల్ దొరికింది కదా! ఆ సింబాల్ ఇక్కడ మాకు సాటిస్ఫై అవ్వట్లేదు. అందుకనే దీనికేమంటాము, ఇది ఇన్‌ఈక్వాలిటీది ఫాల్స్ స్టేట్‌మెంట్. ఇందాక మనం x = 0, 1, 2 టిల్ 5 వరకు తీసుకున్నాం కదా! అదన్నీ ట్రూ ఎక్స్‌ప్రెషన్స్. అంటే ట్రూ ఇన్‌ఈక్వాలిటీ సాటిస్ఫై చేస్తున్నాయి. లేకపోతే 6 తర్వాత ఏదైనా నంబర్ వస్తుంది కదా! సో, అదన్నీ మీకు ఫాల్స్ స్టేట్‌మెంట్ అని వస్తున్నాయి. అవర్ ఇన్‌ఈక్వాలిటీ ఈస్ ఫాల్స్ స్టేట్‌మెంట్ ఆఫ్టర్ 6. అవును కదా! తెలిసింది కదా! సో, ఎట్లా రాస్తామంటే దాన్ని నేనిక్కడ రాస్తున్నాను. ఎలా రాస్తున్నానంటే సో, వెన్ x సెట్లు రాస్తున్నాను. 0 సాటిస్ఫై అయిపోయింది. 1 కూడా సాటిస్ఫై అయింది. 2 సాటిస్ఫై అయింది. 3 సాటిస్ఫై అయింది. 4 సాటిస్ఫై అయింది. 5 కూడా సాటిస్ఫై అయ్యింది. ఓన్లీ 5 వరకు అంతే కదా మాకు సాటిస్ఫై అయ్యింది.
అవును కదా! కరెక్ట్ కదా! సో, 0 నుంచి 5 వరకు అంతే మనది ఈ ఎక్స్‌ప్రెషన్ ఇన్‌ఈక్వాలిటీ సాటిస్ఫై అయింది. అంటే ట్రూ అయింది. కాబట్టి దీన్నేమంటాము? ఇన్‌ఈక్వాలిటీ అంటాము. దీంట్లో ఏం సొల్యూషన్ రాస్తున్నాం కదా! ఇక్కడ అదన్నీ ఏమంటాము? సొల్యూషన్ సెట్ అంటాం మనం. ఎట్లా రాయాలి సొల్యూషన్ సెట్ అంటే, ఇలా సెట్ లోపల మీకేదైతే ఎక్స్‌ప్రెషన్ వస్తున్నాయి కదా! అదన్నీ మీరు రాయాలి. సో, దీనికేమంటామంటే సొల్యూషన్ సెట్ అంటాము. సో, ఇప్పటిదాకా మనం ఏం యూజ్ చేసాం కదా! x 0, x 1 పుట్ చేసేసి ఏ వాల్యూ కనిపెట్టాం కదా! దానికేమంటామంటే, సో, థట్ ఈస్ ద ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాం. ఇది చాలా బిగ్ అవుతుంది కదా! మనకి ఇంకా పెద్ద పెద్ద నంబర్స్ ఉంటే ఇంకా మాకు చాలా ఇబ్బందవుతుంది ఆన్సర్ కనిపెట్టడానికి. అవును కదా! సో, అందుకనే ఇక్కడ మాకు 2 ప్రాపర్టీస్ ఇచ్చారు. షార్ట్‌కట్‌గా ఎలా సాల్వ్ చేయాలి ఇలాంటి నంబర్స్‌ని, ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌ని, ఇలాంటి ఇన్‌ఈక్వాలిటీస్‌ని ఎలా సాల్వ్ చేయాలి అని 2 ప్రాపర్టీస్ ఇచ్చారు మాకు. ఏదంటే సో, దట్ ప్రాపర్టీ ఫస్ట్ ప్రాపర్టీ ఏదొస్తుందంటే ఈక్వల్ నంబర్ మే బి యాడెడ్ ఆర్ సబ్‌స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇది మీది ఫస్ట్ ప్రాపర్టీ. ఏంటంటే సో, ఇక్కడ నేను తీసుకుంటున్నా 2 ఈజ్ లెస్ దాన్ 3 అని. ఓకేయా? సో, ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే మీరేమైనా ఈక్వల్ చేయాలనుకుంటే 2 దగ్గర చెయ్యాలి. ఎల్‌హెచ్‌ఎస్‌లో చెయ్యాలి అండ్ యాస్ వెల్ యాస్ ఇన్ ఆర్‌హెచ్‌ఎస్‌లో కూడా సేమ్ చెయ్యాలి మీరు. ఎక్స్‌ప్రెషన్స్‌ని ఏం తీసుకుంటున్నారు కదా! సబ్‌స్ట్రాక్ట్ చేసుకుంటే సబ్‌స్ట్రాక్షను. ఎలా అంటే నేనిప్పుడు చూడండి యాడ్ చేస్తున్నాను. 2 దగ్గర నేను 1 యాడ్ చేస్తాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాస్ వెల్ యాస్ రైట్ హ్యాండ్ సైడ్. సో, 2 దగ్గర మీరేం చెయ్యాలి? యాడ్ చెయ్యాలి. లేకపోతే మీరు సబ్‌స్ట్రాక్షన్ చేసుకుంటారా? సో, ఇది సబ్‌స్ట్రాక్ట్ కూడా చేయొచ్చు. ఎలా చేసుకుంటారు? 2 - 1 3 - 1. సో, ఇది ఏదైతే నంబర్ తీసుకుంటారో కదా! 2 సేమ్ ఉండాలి. రైట్ సైడ్ యాస్ వెల్ యాస్ ఇన్ ద లెఫ్ట్ సైడ్. సో, అలాంటి ప్రాపర్టీ మాకు దొరికింది. ఓకేయా? సో, ఇది మీది ఫస్ట్ ప్రాపర్టీ. ఓకే. సెకండ్ ప్రాపర్టీకొస్తాము. సెకండ్ ప్రాపర్టీ ఏదుంటాయంటే దట్ ఈస్ both the sides of the equation may be divided by same non-zero number or it might be multiplied by the same non-zero number. అంటే జీరో లేకపోయినా ఏదైనా నంబర్ ఉంటుంది కదా! దాని నుంచి మీరు మల్టిప్లై చేయొచ్చు. లేకపోయినా మీరు డివైడ్ కూడా చేయొచ్చు. రైట్ సైడ్ ఏం చేస్తారో లెఫ్ట్ సైడ్ కూడా అదే చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో, ఇలాని నంబర్ ఉంది. సో, మీరు మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ కూడా మల్టిప్లై చెయ్యాలి. రైట్ హ్యాండ్ సైడ్ కూడా సేమ్ నంబర్ నుంచి మల్టిప్లై చెయ్యాలి. లేకపోనా మీరు డివైడ్ చేస్తున్నారనుకుంటే సో, ఇక్కడ ఏదైతే నంబర్ నుంచి డివైడ్ చేస్తున్నారు కదా! సో, నేను 2 అని డివైడ్ చేసుకుంటున్నా. 2 దగ్గర ఆర్‌హెచ్‌ఎస్‌లో ఇంకా ఎల్‌హెచ్‌ఎస్‌లో 2 దగ్గర నేను డివైడ్ చేసుకుంటున్నా. అంటే ఇక్కడ మీకు సేమ్ చెయ్యాలి. అలాంటిది ఇన్‌ఈక్వాలిటీ ఈ సింబాల్‌కి మనకి ఏమి హార్మ్ లేకుండా మనము ఏం చేయాలి? అడిషన్, సబ్‌స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయాలి. ఇక్కడ ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలి మీరు. మీరేదైతో ఇక్కడ మల్టిప్లై ఆర్ డివైడ్ బై నెగెటివ్ నంబర్ నుంచి చేస్తుంటే సైన్ విల్ గెట్ చేంజ్. గుర్తుపెట్టుకోండి. మీరేదైనా నెగెటివ్ నంబర్ నుంచి మల్టిప్లై ఆర్ డివైడ్ చేస్తుంటే ఇది మీది ఏమో ఉంది కదా! ఇక్కడ లెస్ థాన్ ఉంది కదా! సైను మారిపోతుంది. లెస్ థాన్ ఉంటే గ్రేటర్ థాన్‌గా మారిపోతుంది. గ్రేటర్ థాన్ ఉంటే లెస్ థాన్. ఎప్పుడు? నెగెటివ్ నంబర్ నుంచి మల్టిప్లై చేస్తే. ఓకే. సో, దీనికే నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి. సో, నేను 4కి -2 నుంచి మల్టిప్లై చేస్తా. ఇక్కడ సైన్ నేను రావట్లేదు. తర్వాత రాస్తాను నేను. ఓకే. సో, ఇదిగో చూడండి. 4 ఇంటూ 2 ఎంత అయింది? ఇది మీకు -8 వచ్చేసిందా ఆన్సరు? సో, ఇక్కడ ఏదొచ్చేసింది? -12 వచ్చేసిందా? సో, -8 పెద్దదా? మీకు -12 పెద్దదా? చెప్తారా ఎవరైనా? చాట్ బాక్స్‌లో పెడతారా? -8 పెద్దదా? ఇంకా -12 పెద్దదా నంబరు? చెప్తారా ఎవరైనా? అన్‌మ్యూట్ చేసి చెప్తారా? ఏ నంబర్ పెద్దదుంది ఇక్కడ? ఎవరైనా చెప్పండి. -8 పెద్దదా? -12 పెద్దదా నంబరు?
-8 కదా, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఏమైపోయింది, మన సైన్ మారిపోయింది. ఇది చూసారా, ఫస్ట్ మా సైన్ ఏముంది ఇక్కడ, లెస్ దెన్ అని ఉంది, కానీ ఇప్పుడేమొచ్చింది, గ్రేటర్ దాన్ అని వచ్చింది. సో నెగటివ్ నంబర్ నుంచి మీరు మల్టిప్లై ఆర్ డివైడ్ చేస్తుంటే మీకు ఇది ఏమవుతుంది, సైను చేంజ్ అయిపోతుంది, గుర్తు పెట్టుకోండి. ఓకేయా. సో ఎగ్జాంపుల్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఇది గుర్తవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్ ఆన్సర్స్ ఎవ్రీబడి. -8. ఓకే జిజేసి, వెరీ గుడ్. ఓకే. సో ఇదంతే మనది ఏమైపోయింది, ఇలా ఎలా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ప్రాపర్టీస్ ఇలా ఉంటాయని మీకు తెలిసింది. సో నెక్స్ట్ వద్దాం ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? ఓకే. సో మీరు నంబర్ లైన్ చూసే ఉంటారు, ఇలా ఉంటుందా మీరిది నంబర్ లైన్, ఇక్కడ 0 తీసుకుంటారు, ఇక్కడ నంబర్స్ అంటే +1, +2, పాజిటివ్ నంబర్స్ ఇక్కడ ఉంటాయి, కంటిన్యూస్గా ఉంటాయి. ఓకే. సో ఇక్కడ ఏముంటాయి మీకు, నెగటివ్ నంబర్స్ ఉంటాయా? అవును కదా. ఓకే. ఇప్పుడు ఈ నంబర్ లైన్లో లెస్ అంటే ఎక్కడికి రిప్రజెంట్ చేస్తారు మీరు, చెప్తారా ఎవరైనా? లెస్ అంటే ఎక్కడ మీరు, నేను లెస్ అని చెప్తున్నాను ఇప్పుడు, లెస్ అంటే ఎక్కడ వస్తుంది, ఈ 0 నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తుందా, లేకపోతే 0 నుంచి రైట్ సైడ్కి వస్తుందా, చెప్తారా ఎవరైనా? ప్లీజ్ ఆన్సర్ మీ స్టూడెంట్స్. లెస్ అంటే ఎక్కడ వస్తుంది, లెఫ్ట్ సైడ్కి వస్తుందా, 0 నుంచి రైట్ సైడ్కి వస్తుందా? వెరీ గుడ్, వెరీ గుడ్, దట్ ఈస్ అట్ ద లెఫ్ట్ సైడ్. సో లెస్ అని మీకు ఏమైనా చెప్తే దట్ విల్ కమ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్. ఓకే. సో మోర్ ఆర్ గ్రేటర్ అని ఏమైనా ఇచ్చుంటే మీకు ఇది రైట్ సైడ్కి వస్తుంది. వెరీ గుడ్, అందరూ ఆన్సర్ చేస్తున్నారు, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. సో ఇలా మనము రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకే. సో నేను మీకు ఈ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అని ఒక సిమ్యులేషన్ చూపిస్తా, చూడండి ఒక్క నిమిషం. ఓకే. సో కనిపిస్తుందా మీకు ఇది, అందరికీ కనిపిస్తుందా? ఓకే. సో ఇదిగోండి, సో మీకు x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. ఇప్పుడు x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఎక్కడ వస్తుంది ఇది, లెఫ్ట్ సైడ్కి వస్తుందా, రైట్ సైడ్కి వస్తుందా? ఇదిగోండి ఇక్కడ సొల్యూషన్స్ ఉన్నాయి, అంటే ఇది రైట్ సైడ్ ఉంది ఇప్పుడు. సో x ఏముంది, 0 కన్నా ఏముంది, లెస్ ఉందా, గ్రేటర్ ఉందా, చిన్నదే కదా. సో అంటే ఇది ఎక్కడ రావాలి, మన సింబాల్ లెఫ్ట్ సైడ్కి రావాలా, రైట్ సైడ్కి రావాలా, లెఫ్ట్ సైడ్కి రావాలి కదా. ఓకేయా. సో ఓకే, నేను లెఫ్ట్ సైడ్కి పెడుతున్నా. ఓకే. సో ఈక్వల్ సింబాల్ ఉంది, ఇప్పుడు ఓన్లీ లెస్ దెన్ ఉంటే ఇక్కడ వస్తుంది, కానీ ఈక్వల్ టు కూడా ఇచ్చేసారు కదా, అది ఇన్క్లూడింగ్ బౌండరీ అవుతుందా, ఎక్స్క్లూడింగ్ బౌండరీ అవుతుందా, ఇన్క్లూడింగ్ బౌండరీ అవుతుందా, ఎక్స్క్లూడింగ్ బౌండరీ అవుతుందా? ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబాల్ పెట్టారంటే మీకు అది బౌండరీ ఏమవుతుంది, ఇన్వాల్వ్ అవుతుంది. చూసారా, ఇదిగోండి. సో ఇట్లా మీకు ఎక్స్ప్రెషన్స్ గ్రాఫికలీ రిప్రజెంట్ చేయడానికి రావాలి. నేను ఇంకొకటి ఎక్స్ప్రెషన్ తీసుకుంటా, చూడండి. ఓకే. సో ఇది వద్దు, ఓకే ఇది తీసుకుంటా. సో ఇక్కడ ఏమంటే ఎక్స్ -2నే పెద్దది, ఇంకా ఎక్స్ వాల్యూ -2 కన్నా చిన్నదే ఉంది. ఎక్కడ వస్తుంది సొల్యూషన్ మనది, లెఫ్ట్ సైడ్కి వస్తుందా, రైట్ సైడ్కి వస్తుందా? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్తారా, ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్తారా? ఇది ఇన్క్లూడ్ అవుతుందా, ఎక్స్క్లూడ్ అవుతుందా, ఇన్క్లూడ్ అవుతుందా లేదా? మీకు ఏమైనా ఇక్కడ ఇచ్చేసారా నంబరు, ఇక్కడ ఏమైనా మీకు ఈక్వల్ సింబల్ కనిపిస్తుందా, లేదు కదా. సో అందుకనే ఇక్కడ బౌండరీ మనది ఇన్క్లూడ్ అవ్వట్లేదు. సో ఇది ఎక్కడ రావాలి, సో మనది ఇక్కడ ఎక్స్ ఏది ఉంది, చిన్నది ఉంది, 2 కన్నా చిన్నది ఉంది, అంటే మనం ఏం చేయాలి ఇక్కడ, ఇది మూవ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి. సో -2 కన్నా ఇదేదైతే వాల్యూస్ ఉన్నాయి కదా నెగటివ్లో,
దాని అన్ని చిన్నదున్నాయి ఎక్స్ గన. తెలిసిపోయిందా ఇప్పుడు ఎలా మీరు నంబరు చేసుకోవాలి అని? ఇది ఎవరైనా చెప్తారా? ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -8 అని ఉంది. ఓకే, సో ఎక్స్ ఏదంటే నంబరు -8 కన్నా చిన్నది ఉంది అంటున్నారు. అంటే ఇది ఎక్కడ రావాలి? ఇక్కడ కదా రావాలి. ఇది ఎక్స్క్లూడింగ్ బౌండరీ అవుతుందా, ఇన్క్లూడింగ్ బౌండరీ అవుతుందా? ఈక్వల్ ఇచ్చారు కదా ఇక్కడ. సో అందుకని ఏమవుతుంది? ఇది ఇన్క్లూడింగ్ బౌండరీ అవుతుంది. తెలిసిందా ఇప్పుడు? సో ఎలా మీరు నంబర్ రిప్రజెంటేషన్ చెయ్యాలి అని తెలిసిపోయిందా మీకు? తెలిసిందా ఇప్పుడు? ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? ఓకే ఓకే, సో ఇప్పుడు మనము కంటిన్యూ చేద్దాం ఇది. ఓకే, సో నేను మీకు సొల్యూషన్స్ ఎలా రాయాలి చెప్పేశాను, ఇంకా ప్రాపర్టీస్ చెప్పేశాను. ఇప్పుడు మనము ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఓకే, సాల్వ్ 24x which is less than 100 when x is natural number, షార్ట్ కట్ గా రాస్తున్నాను నంబర్ నేను. ఇంకా నెక్స్ట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. ఓకే, సో ఇక్కడ 2 కండిషన్ పెట్టారు మీకు. ఏదంటే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ ఎక్స్ప్రెషన్ పెట్టారు మీకు, 24x ఈజ్ లెస్ దాన్ 100 అని. ఇక్కడ మీకు ఏం కనిపెట్టాలంటే, ఎక్స్ న్యాచురల్ నంబర్ ఉంటే ఏది ఆన్సర్ వస్తుంది, ఇంకా ఎక్స్ ఇంటీజర్ ఉంటే ఏది ఆన్సర్ వస్తుంది అని. ఓకే, సో ఫస్ట్ చూద్దాం మనము న్యాచురల్ నెంబర్ గురించి. దానికన్నా ముందు మనము ఇది ఎక్స్ వాల్యూ కనిపెట్టాలి. సో ఎలా కనిపెడతారు ఎక్స్ వాల్యూ? ఎవరైనా చెప్తారా ఏ రూల్ ఇక్కడ వాడుకోవాలి అని? నేను 2 ప్రాపర్టీస్ చెప్పాను కదా మీకు, ఫస్ట్ అండ్ సెకండ్ అని. సో ఏ రూల్ ఫాలో అవ్వాలి ఇక్కడ? ఫస్ట్ ప్రాపర్టీ ఫాలో అవ్వాలా, సెకండ్ ప్రాపర్టీ ఫాలో అవ్వాలా? చెప్తారా ఎవరైనా? లేకపోతే మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఫాలో చేస్తారా? అది కూడా చేయొచ్చు, కానీ మీకు టైమింగ్స్ లిమిటేషన్ ఉంటాయి కదా ఎగ్జామ్లో, దానికనే మనము ప్రాపర్టీస్ వాడించుకుని మనము ఇలా సాల్వ్ చేయాలి. ఓకే, సో నేను చూడండి ఇక్కడ నేనేం చేస్తానంటే సెకండ్ ప్రాపర్టీ, ఫస్ట్ ప్రాపర్టీ కాదమ్మా, సెకండ్ ప్రాపర్టీ వాడుకోవాలి. ఎందుకంటే యాడ్ చెయ్యకూడదు ఇక్కడ, యాడ్ ఆర్ సబ్స్ట్రాక్షన్ అది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి మల్టిప్లికేషన్ అండ్ డివైడ్. మీకు ఇప్పుడు ఎక్స్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి? మల్టిప్లై చేస్తారా ఇంకా డివైడ్ చేస్తారా? ఎక్స్ రావాలంటే ఏది మల్టిప్లై చేయాలి? మీరు ఏది మల్టిప్లై చేస్తారు? ఏ వాల్యూ మీకు ఇక్కడ ఎక్స్ రావాలంటే ఏం చేస్తారు? డివైడ్ చేస్తారా, మల్టిప్లై చేస్తారా? ఏ నంబర్ నుంచి మీరు డివైడ్ ఆర్ మల్టిప్లై చేస్తారు? డివైడ్ చేయాలి కదా. 24 నుంచి డివైడ్ చేస్తే మీకు ఇక్కడ ఎక్స్ అని వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఒక సైడ్ మీది వేరియబుల్స్ ఉండాలి, ఇంకొక సైడ్ మీది వాల్యూస్ ఉండాలి. అలా మీరు ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో నౌ I will divide both side by 24. ఓకే, సో ఇఫ్ ఐ డివైడ్ బై బోత్ సైడ్ బై 24 అంటే ఇది న్యూమరేటర్ 24, డినామినేటర్ 24 క్యాన్సిల్ అవుతుంది కదా. సో క్యాన్సిల్ అయ్యాక ఏం మిగులుతుంది? ఎక్స్ అంతే మిగులుతుంది మీ దగ్గర, విచ్ ఈజ్ లెస్ దాన్, ఇది ఎంత అవుతుంది? 100 డివైడెడ్ బై 24 అని అవుతుంది. ఓకే, సో అది ఇంకా మళ్ళీ సాల్వ్ చేసుకుంటే ఎంత అవుతుంది మీది ఆన్సర్? ఇది 25 డివైడెడ్ బై 6 అని వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ 4.1 దగ్గర వస్తుంది మీ వాల్యూ ఇది, అవునా? సో నేను ఇక్కడ ఆర్ అని రాస్తున్నాను. ఇది రేషియోలో వచ్చింది, ఇది డెసిమల్లో వచ్చింది. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఏది ఉంది? దట్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 4.1 అని చెప్తున్నారు. ఈ ఎక్స్ప్రెషన్ కనిపెట్టాం మనము. ఎక్స్ప్రెషన్లో వాల్యూ వచ్చేసింది, ఏదని వచ్చేసింది? 25 డివైడెడ్ బై 6 అని. ఇక్కడ మనకి ఎంత వస్తుంది డెసిమల్లో? 4 అరౌండ్ వస్తుంది, 4.1 అనుకుందాం. ఓకే ఓకే, సో ఇప్పుడు కండిషన్ పెట్టారు కదా మీకు. ఏంటిది కండిషన్? మీ దగ్గర ఏంటి ఉన్నాయి కండిషన్స్ తెలుసా? ఏం కండిషన్ ఉన్నాయి? 2 కండిషన్ అడిగారు కదా. ఎక్స్ ఈజ్ న్యాచురల్ నంబర్, ఇంకేంటి? ఎక్స్ ఈజ్ ఇంటీజర్. ఓకే, నేను ఫస్ట్ వన్ తీసుకుంటా.
x is a natural number. Okay, when x is a natural number, ఏ అయితే వాల్యూస్కి ఇది సాటిస్ఫై అవుతుంది ఈ సైను చెప్తారా ఎవరైనా? అగైన్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే మీకు ఇంకా చెప్తారా? నేచురల్ నెంబర్స్ ఏదైతే ఏది ఉంటాయని, ఏ వాల్యూస్కి ఇది వాల్యూస్ ఎంతవరకు సాటిస్ఫై అవుతుంది చెప్తారా? ఏ వాల్యూ వరకు సాటిస్ఫై అవుతుంది? 1 నుంచి స్టార్ట్ చేసేసి. న్యాచురల్ నెంబర్ అంటే 1 2 3 4 అలాంటి నెంబర్స్ వస్తాయి కదా. ఓకే, సో ఇఫ్ ఐ పుట్ 1, ఈజ్ 1 లెస్ దెన్ 25/6? సాటిస్ఫై అయిందా? ఓకే, నెక్స్ట్ నెంబర్ తీసుకుంటా 2 అని. ఈజ్ 2 ఈజ్ లెస్ దెన్ దిస్ 4.1? కరెక్టా? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. 1 2 3 4 ఆన్సర్ చెప్పేశారు చూడండి. వెరీ గుడ్. ఓకే, సో ఇదిగా 3 పెట్టేస్తే ఇంకా 3 ఈజ్ ఆల్సో లెస్ దెన్ 4.1. ఇంకా 4 కూడా మీది ఏముంది? దట్ ఈస్ లెస్ దాన్ 4.1 ఉంది. ఇంకా మీకు ఏమైనా 4 అని వచ్చేస్తే ఇక్కడ ఏ సింబల్ రావాలి? ఈక్వల్ టు సింబల్ వస్తే మీరు 4 ఇంక్లూడ్ చేయాలి, లేకపోతే 3 అంటే ఉంటుంది. ఓకే, సో ఈ సెట్ ఏమైతే వచ్చింది కదా మీకు. సో దిస్ ఈజ్ యువర్ న్యాచురల్ నెంబర్. వెన్ ఎక్స్ ఈజ్ అ న్యాచురల్ నెంబర్, ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ద అవర్ గివన్ inequality. What is that inequality? 24x is less than 100. ఓకే, సో ఇది ఫస్ట్ కండిషన్ అయింది. ఓకే, సెకండ్ వన్ ఇచ్చారు. సెకండ్ వన్ ఏందని ఇచ్చారు? x ఈజ్ అన్ ఇంటీజర్ అని ఇచ్చారు. ఓకే, ఇంటీజర్ మీకు తెలిసే కదా. ఇంటీజర్స్ అంటే ఏ నంబర్స్ వస్తాయి చెప్తారా ఎవరైనా? చాట్ బాక్స్లో పెడతారా, లేకపోతే అన్మ్యూట్ చేసేసి చెప్తారా? ఇంటీజర్స్ అంటే ఏ నంబర్స్ వస్తున్నాయి? ఇంటీజర్స్ అంటే ఏ నంబర్ ఇన్వాల్వ్ అవుతాయి? ఎస్ స్టూడెంట్స్, ఇంటీజర్స్ అంటే ఏ నంబర్స్ వస్తాయి, ఎలా స్టార్ట్ అవుతాయి? ఓకే, సో దట్ ఈస్ ద పాజిటివ్ నంబర్స్, నెగటివ్ నంబర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంక్లూడింగ్ 0. అదేమున్నాయి కదా, అదన్నీ మనది ఇంటీజర్స్. వెరీ గుడ్. నెగటివ్ టు పాజిటివ్ ఇంక్లూడింగ్ 0. వెరీ గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్, వెరీ గుడ్. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనకి కండిషన్ ఉంది ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 4.1. ఓకే, సో 4.1కి నేను నంబర్ లైన్తో చెప్తున్నాను మీకు. ఇదిగో చూడండి. ఓకే, సో ఇక్కడ ఏదో మీది నంబరు 0 అనుకున్నాను, ఇక్కడ పాజిటివ్ నంబర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడేమో నెగటివ్ నంబర్స్ ఉన్నాయి. ఓకే, కంటిన్యూ ఉంటాయి కదా, ఇక్కడ కూడా కంటిన్యూ ఉంటాయి, ఇక్కడ కూడా కంటిన్యూ ఉంటాయి. సో మీ వాల్యూ ఎంత వచ్చింది? 4.1 కన్నా మీది వాల్యూ ఏమి ఉండాలి? లెస్ ఉండాలి. అంటే ఇక్కడ దాకా అనుకుందామా, 4 దాకా. సో ఇక్కడైతే ఏ వాల్యూస్ వస్తున్నాయి కదా, ఇది అన్ని వాల్యూస్ ఏమవుతుంది? మీది ఆన్సర్ అవుతుంది. ఓకేయా, సో ఇక్కడ మీకు ఏ వాల్యూస్ ఉన్నాయి? ఇన్ఫినిటీ వరకు ఉన్నాయా? మైనస్ ఇన్ఫినిటీ, నాట్ ప్లస్ ఇన్ఫినిటీ. ఇక్కడ ఏమున్నాయి? నెగటివ్ నెంబర్స్ ఉన్నాయి మీది లెఫ్ట్ సైడ్లో. సో అందుకనే మీకు ఇంటీజర్స్ ఎలా రాయాలి, ఇక్కడ మీది సొల్యూషన్ సెట్ ఎలా ఉంటుంది? దట్ ఈజ్ ఓకే, నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. సొల్యూషన్ సెట్ ఎలా ఉంటుంది మీది? ఓకే, డాష్ డాష్ డాష్, వీ డోంట్ నో హౌ మచ్ నంబర్స్ వేర్ దార్, దట్ ఈస్ కంటిన్యూస్లీ మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. నేను ఇలా రాస్తున్నాను, -1 0 1 2 3 ఇంకా 4. సో ఇలాంటి నంబర్స్ ఏది ఉన్నాయి కదా. సో ఇది ఏమవుతుంది? మనది ఇంటీజర్స్ విచ్ ఈజ్ ఇన్వాల్వింగ్ అన్ అవర్ ఇన్ఈక్వాలిటీ, దట్ ఈస్ 24x ఇస్ లెస్ దాన్ 100. తెలిసిందా? ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా? ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉందా? ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉన్నాయా? చెప్తారా ఎవరైనా? ఏమైనా డౌట్స్ ఉందా? ఓకే, ఓకే, సో ఐ థింక్ ఓకే, సో ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఓకే, సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. సాల్వ్ ఏమిచ్చారంటే 4x + 3 విచ్ ఈజ్ లెస్ దాన్ 6x + 7 అని ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు? 4x + 3 విచ్ ఈజ్ లెస్ దాన్ 6x + 7 అని ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మీరు నేను చెప్పాను కదా మీకు ఏంటని చెప్పాను? ఒక సైడ్ మీది వాల్యూస్ ఉండాలి, ఇంకొక సైడ్ మీది ఏముండాలి? వేరియబుల్స్ ఉండాలి అని.
ఓకే. అలాంటిది మీరు నార్మల్‌గా ఏం చేస్తారంటే, నేను చెప్తా మిస్టేక్ ఎలా చేస్తారు మీరు రాయేటప్పుడు అని. ఇదిగో ఇలా ఉంటే మీరేం చేస్తారు 6x+7 అని ఉంటే, సో, ఇక్కడ లేకపోయినా ఈ వాల్యూ ఇక్కడ సెండ్ చేస్తారు. లేకపోయినా ఈ వాల్యూ ఇక్కడ సెండ్ చేసేస్తారు. అలా చెయ్యకూడదు. ఎందుకంటే ఇక్కడ సైన్ చూసుకోండి ఏముంది? సో, మనకిది ఈక్వల్ సైన్ ఉంటే అలా చెయ్యొచ్చు. కానీ మా దగ్గర ఏం సైన్ ఉంది ఇక్కడ? ఇన్‌ఈక్వాలిటీ సైన్ ఉంది కదా! సో, అందుకనే ఇఫ్ యూ ఆర్ హావింగ్ ఎ ఈక్వల్ టు సైన్ అలా చేయొచ్చు మీరు. నో ప్రాబ్లమ్. కానీ మా దగ్గర ఏముంది ఇక్కడ? ఇన్‌ఈక్వాలిటీ సింబాల్ వచ్చింది. సో, అందుకనే మనం ఏం చేయాలి ఇక్కడ? యాడ్ ఆర్ సబ్‌స్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లై ఆర్ డివైడ్ అలాంటిది ప్రాపర్టీస్ వాడుకోవాలి. ఇక్కడ ఏ ప్రాపర్టీ వాడుకోవాలి? ఫస్ట్ ప్రాపర్టీ కదా! ఫస్ట్ ప్రాపర్టీ వాడుకోవాలి కదా! సో, అడిషన్ ఆర్ సబ్‌స్ట్రాక్షన్ బై ఎనీ నంబర్ అని. ఓకే. ఫస్ట్ నేనేం చేసుకుంటా ఇక్కడ ఏం చేసుకున్నాము ఇక్కడ 4x నుంచి తీసుకున్నామా? ఇంకా 6x తీసుకుందామా? 2 చేయొచ్చు. సో, మీరు 2 దగ్గర -4x చెయ్యొచ్చు. లేకపోనా -6 చెయ్యొచ్చు. 2 మీరు చెయ్యొచ్చు. సేమ్ ఆన్సర్సే వస్తున్నాయి మీకు. ఓకేయా? ఓకే. నేనేం చేస్తానంటే 4x అని చేస్తున్నాను. ఓకే. సో, నాట్ యాడింగ్ సబ్‌స్ట్రాక్టింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ బై 4x. ఓకే. ఇదిగో 4x + 3 ఆల్రెడీ ఉంది. అంతే రాసేసాను. -4x విచ్ ఈస్ లెస్ థాన్ 6x + 7 ఇంకా 4x. 2 దగ్గర సేమ్ సింబాల్ నుంచి నేను సబ్‌స్ట్రాక్షన్ చేసేసాను. ఓకే. +4x - 4x 0 అవుతుందా? ఇంకేం మిగిలింది? ఇక్కడేం మిగిలింది? 3 మిగిలిందా? ఓకే. లెస్ థాన్ 6x - 4x ఎంత వస్తుంది? 2x కదా! 2x + 7 ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనది ఎక్స్‌ప్రెషన్ చిన్నదయిపోయింది. సో, ఇంకా ఏవో చెయ్యాలి ఇక్కడ. నేనేం చెప్పాను మీకు? సో, ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉండాలి మీది ఇన్‌ఈక్వాలిటీ వాల్యూ కనిపెట్టాలంటే వేరియబుల్స్ ఒక సైడ్ ఉండాలి. వాల్యూస్ రియల్ నంబర్స్ ఇంకొక సైడ్ ఉండాలి. ఓకే. సో, ఇక్కడ ఏం ఎక్స్‌ట్రా ఉంది మీకు? చెప్తారా ఎవరైనా? ఏం చెయ్యాలి నెక్స్ట్ స్టెప్పు? చెప్పొచ్చా ఎవరైనా? ఆన్సర్ చేస్తారా ఏం చెయ్యాలి అని? యెస్ స్టూడెంట్స్ ఏం చెయ్యాలి చెప్తారా? ఓకే. నేనే చెప్తున్నాను చూడండి. సో, ఇక్కడ నాకు +7 ఉంది. అందుకనే నేనేం చేసుకుంటా, సో, ఆన్ బోత్ ద సైడ్స్ ఐ విల్ సబ్‌స్ట్రాక్ట్ బై 7. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎంఎస్ఎంఎన్, జీజేసీ వెరీ గుడ్. ఓకే. సో, ఇదిగోండి ఏం చెయ్యాలి? 3 - 7 ఈజ్ లెస్ థాన్ 2x + 7 - 7. ఓకేయా? సో, ఇది మీకు తెలిసిందా ఇప్పుడు? సో, ఇక్కడ 7 అండ్ 7 ఏమైపోయింది? 0 అయిపోయింది. ఏం మిగిలింది ఇక్కడ? 2x మిగిలిందా? సో, ఇక్కడెంత వచ్చింది మీకు? -4 కదా! సో, ఇది -4 ఈజ్ లెస్ థాన్ మీకెంత వచ్చింది? 2x అని వచ్చింది. ఇది ఆన్సరా మీది? ఇది ఆన్సరా మీది? ఇంకా ఏం చెయ్యాలి? x వాల్యూ కనిపెట్టాలి కదా మీరు? అవును కదా! x వాల్యూ కనిపెట్టాలి కదా మీరింకా? నేనిక్కడ పైకి రాస్తున్నాను చూడండి. -4 ఎంత వచ్చింది మీకు వాల్యూ? -4 ఈజ్ లెస్ థాన్ 2x అని వచ్చింది. ఓకే. సో, ఇది కాదు కదా వాల్యూ మనది. నాకు x అంటే x వాల్యూ కావాలి కదా! సో, ఏం చెయ్యాలి ఇక్కడ? మల్టిప్లై చేస్తారా? డివైడ్ చేస్తారా? ఏం చేస్తారిక్కడ? చెప్తారా ఎవరైనా? అన్‌మ్యూట్ చేసి చెప్పండి. యెస్ స్టూడెంట్స్ ఏం చేస్తారిక్కడ x వాల్యూ రావాలంటే? Divide both side by 2. Okay. If I divide on both the sides by 2 means what you will get? -2 is less than x అని వచ్చింది. Yes, divide చేయాలి. వెరీ గుడ్. జీజేసి వెరీ గుడ్. యెస్. ఓకే. -2 అని వచ్చింది. ఓకే. ఇప్పుడు మనము ఇది మాకు x వాల్యూ వచ్చేసింది. అంటే x ఏముంది? -2 కన్నా పెద్దదుంది వాల్యూ. ఓకేయా? నంబర్ లైన్‌ను చూద్దాం ఇప్పుడు. ఎంత వస్తుంది ఎగ్జాక్ట్‌గా మన వాల్యూ అని. ఓకే. సో, ఇదిగో మీ నంబర్ లైను. ఇది 0, 1, 2, 3, 4 ఇక్కడ పాజిటివ్ నంబర్స్. ఇంకా ఇక్కడ నెగెటివ్ నంబర్స్. ఓకే. సో, ఇదిగోండి. ఓకే. నెక్స్ట్ x ఏముంది మీకు? x ఏముంది? పెద్దదుందా? చిన్నదుందా? -2 కన్నా?
ఎవరైనా చెప్తారా? -2 కన్నా పెద్దదుందా? చిన్నదుందా నంబరు? ఎక్స్ వాల్యూ ఏ రావాలి? ఎంత వస్తుంది? యెస్ స్టూడెంట్స్ చెప్తారా? అంటే ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి మీకు వాల్యూస్ ఇక్కడేం రావాలి? వెరీ గుడ్. బిగ్గర్ నంబర్స్. వెరీ గుడ్. -2 కన్నా బిగ్ నంబర్స్ ఏదైతో అదన్నీ మీది వాల్యూ ఆఫ్ ఎక్స్ అయిపోయింది. ఎలా రాయాలి దీన్ని? ఓకే. సో, ఎలా రాయాలంటే ద సొల్యూషన్ సెట్ ఈజ్ వెరీ గుడ్. చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు మాకు రిప్లై చేస్తే మాకు కూడా ఇంకా తెలుస్తుంది స్టూడెంట్‌కని అనిపిస్తుంది. ఓకే. సో, నేను కింద రాయట్లేదు. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎంత వచ్చింది? -2 ఇంకా చిన్నది. ఇంకా ఇన్ఫినిటీ వరకు ఉందా మనది? ఇదిగోండి చూడండి ఇక్కడ నంబర్ లైన్‌లో. ఇది చూస్తున్నారా ఇక్కడ ఫుల్‌గా? ఇన్ఫినిటీ వచ్చింది కదా! సో, అందుకనే ఏమైపోయింది ఇప్పుడు మన వాల్యూ ఎంత అయింది? -2, ఇన్ఫినిటీ ఓపెన్ బ్రాకెట్‌లో ఉంటుంది. ఎందుకు ఓపెన్ బ్రాకెట్‌లో ఉంటుంది అంటే, అక్కడ ఏమైనా మీరు ఇన్‌క్లూడ్ చేసుకుంటే థట్ ఈజ్ మీకు స్క్వేర్ బ్రాకెట్ వస్తుంది. ఎక్స్‌క్లూడ్ చేస్తుంటే -2 లెస్ థాన్ సింబాల్ చూసుకోండి. సింబాల్ చూసి మీరు ఆన్సర్ రాయాలి. సో, ఏదొచ్చింది మీది ఆన్సరు? -2, ఇన్ఫినిటీ ఈజ్ యువర్ ఆన్సర్. తెలిసిందా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ మీకు? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? స్టూడెంట్స్ అర్థమైపోయిందా? ఎలా చేయాలి అని? యెస్ స్టూడెంట్స్? ఓకే. ఓకే. సో, ఇక్కడ నేను ఒక సిమ్యులేషన్ చూపిస్తా మీకు. ఓకే. ఇదిగోండి. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ ఏం చేసామంటే మనము ఓకే. సో, ఎక్స్ ఇంటర్సెప్ట్ పాయింట్ 8, 0 అని ఇచ్చారు. దానిపైన మనము ఒక లైన్ తీసుకున్నాము. ఏదంటే 5x + 4y = 40 అని తీసుకున్నాం. ఓకే. సో, ఇక్కడ కొద్ది పాయింట్స్ ఇచ్చేశారు. 1, 3, 2, 4, 4, 4, 7 అని. ఓకే. సో, ఇదన్నీ పాయింట్స్ పెట్టాలి మనం ఇక్కడ. ఓకే. నేను పెడతాను చూడండి. 1, 1 అంటే ఇక్కడొస్తుందా? కరెక్టా? ఓకే. నెక్స్ట్ 3, 2 అంటే ఇక్కడొస్తుందా? ఓకేయా? ఓకే. అలాగే 4, 4 అని ఇక్కడొస్తుందా మీది నంబరు? ఓకే. సో, అలాగే 4, 7 అంటే ఇక్కడొచ్చేసిందా మీది నంబరు? ఓకే. అలాగే 7, 5 అంటే ఎక్కడొచ్చింది? ఇదిగోండి ఇక్కడొచ్చింది. అలాగే 8, 4 ఎక్కడొచ్చింది? ఇదిగోండి ఇక్కడొచ్చేసింది. ఓకే. సో, ఇక్కడ మనము పాయింట్స్ చేసేసాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అబ్జర్వ్ చెయ్యాలి దట్ 5x + 4y ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 అని. అంటే లెస్ దెన్ 40కి ఏ పాయింట్స్ సాటిస్ఫై అవుతున్నాయి? ఏ పాయింట్స్ సాటిస్ఫై అవుతున్నాయి అని చూడాలి మీరు. సో, ఇక్కడ మీకు గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్నాయా పాయింట్స్? ఏ పాయింట్స్ కనిపిస్తున్నాయి? 1, 1, 3, 2, 4, 4 అవును కదా! సో, ఇక్కడ ఏదైతే మీకు గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్నాయి కదా! సో, ఇదన్నీ మాకు ట్రూ వాల్యూస్ ఇస్తున్నాయి. అంటే మన ఇన్‌ఈక్వాలిటీస్‌ని ట్రూ చేస్తున్నాయి. ఇక్కడ ఏదైతే రెడ్ పాయింట్స్ వచ్చాయి కదా మీకు, అదన్నీ ఏమైపోయింది? గ్రేటర్ థాన్ 40 ఆన్సర్ ఎంత వస్తుంది? ఇదిగోండి నేను చూపిస్తా ఇక్కడ. ఇదిగో. సో, x = 1, 1 తీసుకుంటే మీది వాల్యూ ఎంత వచ్చింది? -31 అని వచ్చింది. కానీ మాకు ఏముంది ఎక్స్‌ప్రెషన్‌లో? ఏం తీసుకున్నాము మనము అబ్జర్వేషన్‌లో? దట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 అని తీసుకున్నాము. అవునా? సో, అలాగే నెక్స్ట్ పాయింట్ తీసుకుందాము. 3, 2 ఈజ్ దిస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -40? సారీ 40 40 అవును కదా! లెస్సే కదా! సో, ఎక్కడుంది 3, 2? ఇదిగోండి 3, 2 పాయింట్ గ్రీన్‌లో ఉందా? అవును కదా! ఓకే. నెక్స్ట్ పాయింట్ తీసుకుంటా. x = 4 అండ్ y = 4 అది కూడా గ్రీన్‌లోనే ఉందా? ఓకే. 4, 4 మీ ఈక్వేషన్‌లో పెట్టేస్తే ఎంత వస్తుంది ఆన్సరు? -4 అని వస్తుందా? ఈజ్ దిస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -40? యెస్ ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -40. అలాగే ఇంకా పాయింట్స్ ఉన్నాయి. ఏదంటే
దట్ ఈస్ x ఇస్ ఈక్వల్ టు 4 అండ్ 7. ఇదిగోండి 4 అండ్ 7 పాయింట్ ఎక్కడుంది, ఇదిగో ఇక్కడ ఉంది. ఎంత వచ్చింది మీకు ఆన్సరు, దట్ ఈస్ 8 అని వచ్చింది. అవును కదా. సో అక్కడ మాకు ఇది సాటిస్ఫై అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ మాకు వాల్యూ ఏం రావాలి, గ్రేటర్ దాన్ 0, వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఉంది. అందుకనే మాకు ఈ పాయింట్స్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఏ పాయింట్స్ సాటిస్ఫై అవ్వట్లేదు, 4,7, 7,5 అండ్ 8,4. ఇదంతా వాల్యూ మాకు సాటిస్ఫై అవ్వట్లేదు. ఓకేయా. సో ఇలాగే మీరు కనిపెట్టాలి. ఇదిగో లాస్ట్గా మనము ఏదైతే పాయింట్స్ ఇక్కడ చూడండి ఎలా పాయింట్స్ సాటిస్ఫై అవుతున్నాయి అని చెప్తుంది. సో ఏబిసి ఏమవుతుంది, సాటిస్ఫై అవుతుందా, ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై అవుతుందా, ఎస్. ఓకే. డిఈఎఫ్ అంటే ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, డిఈఎఫ్ అని, అది ఏమవుతుంది, అవ్వట్లేదు, సాటిస్ఫై అవ్వట్లేదు. ఓకేయా. సో ఇలాగే మీరు ఏం చేయాలి, గుర్తు పెట్టుకోవాలి ఎలా చేయాలి అని. సో మీకు ఇంకా అక్కడ ఆన్సర్ వచ్చాక ఏం చేయాలి, ఫస్ట్ నంబర్ లైన్ పైన చూడాలి, మీరు చూసి నెక్స్ట్ ఇంకా చేయాలి. సో మీకు ఎగ్జాంపుల్స్ కూడా అలాగే వస్తుంటాయి. సో రిప్రజెంట్ ఆన్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆన్ ద నంబర్ లైన్ అని అడుగుతారు. ఓకేయా. ఓకే. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, చూద్దామా. ఇంకొక ఎగ్జాంపుల్, దట్ ఈస్ సాల్వ్ ఏంటిది, 3 into the bracket x minus 2 divided by 5 which is less than or equal to 5 into the bracket 2 minus x divided by 3. ఓకే. సో ఇలాంటి ఒక ఇన్ఈక్వాలిటీ ఇచ్చారు మీకు. ఓకే. సో ఇది మీరు సాల్వ్ చేయాలి. ఓకే. ఎలా సాల్వ్ చేస్తారు, ఎవరైనా చెప్తారా, ఎలా సాల్వ్ చేయాలి అని ఎవరైనా చెప్తారా? ఎస్, ఆన్సర్ మీ స్టూడెంట్స్. ఒక స్టెప్, ఫస్ట్ స్టెప్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఓన్లీ ఫస్ట్ స్టెప్ చెప్పండి. ఎస్ స్టూడెంట్స్ చెప్తారా, ఏం చేయాలి ఫస్ట్? ఓకే. ఇదిగోండి. సో ఇక్కడైతే మీకు నంబర్ 5 ఉంది, ఇక్కడైతే ఏముంది, 3 అని ఉంది. మీరు మల్టిప్లై బై 3 అని చేయొచ్చు ఆన్ రైట్ హ్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్. అలాగే మీరు మల్టిప్లై చేయొచ్చు ఏ నెంబర్ నుంచి, 5 నుంచి. ఏదైతే ఒక నెంబర్ తీసుకోండి, ఒక నెంబర్ నుంచి చేయండి. ఇనీషియల్గా మీకు ఫస్ట్ చేసి చేసి అలవాటు అయ్యాక మీరు డైరెక్ట్గా చేయండి. కానీ ఇప్పుడు తెలుసుకోకుండా ముందు ఏం చేయాలి, కొద్ది స్లోగా వెళ్ళాలి మీరు. ఓకేయా. సో నేనేం చేస్తా, 2 దగ్గర 5 నుంచి మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, న్యూమరేటర్ 5 డినామినేటర్ 5 క్యాన్సిల్ అయిపోయి లెఫ్ట్ సైడ్కి ఏమొస్తుంది, 3 into the bracket x minus 2 అని వస్తుంది. ఓకేయా. ఓకే. సింబల్ సేమ్ సింబల్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసేసాను నేను, మల్టిప్లై బై 5 చేశాను కదా, ఇక్కడ 5 into 5 ఎంత అయిపోతుంది, 25 into the bracket 2 minus x divided by 3. ఓకే. సో ఇక్కడ 3 ఇది ఏమైతే వచ్చింది కదా, సో ఇప్పుడు ఏం చేద్దాము, ఇప్పుడు నేను ఈ నెంబర్ నుంచి మల్టిప్లై చేస్తా. మల్టిప్లై ఆన్ బోత్ ద సైడ్స్ బై 3. అలా చేస్తే ఏమవుతుంది, 3 3s 9 into the bracket x minus 2 which is less than ఎంత అవుతుంది, 25 into the bracket 2 minus x అని వస్తుంది. ఓకేయా. సో నేను ఇప్పుడు ఏం చేసుకుంటా, బ్రాకెట్ ఓపెన్ చేసుకుంటాను. బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఎంత వస్తుంది మీకు వాల్యూ, దిస్ ఈజ్ 9x minus 18 which is less than or equal to 50 minus 25x అని వచ్చేసింది. అవును కదా, ఎంతే కదా. సో ఎంత వచ్చింది కదా మీకు, అవును కదా. ఓకే. ఇదిగోండి నేను పైకి రాస్తున్నాను, ఎంత వచ్చింది మీకు ఆన్సర్ ఇప్పుడు, దట్ ఈస్ 9x minus 18 which is less than or equal to 50 minus 25x అని వచ్చింది. ఓకేయా. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, ఏ ప్రాపర్టీ యూజ్ చేసుకోవాలి, నేను చెప్పానా మీకు. సో ఎలా సాల్వ్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి, వేరియబుల్స్ ఒక సైడ్ రావాలి, ఇంకా
నంబర్స్ ఒక సైడ్ రావాలి. సో రియల్ నంబర్స్ అలా మీరు ఏం చేయాలి, ఇది అలా చేసుకోవాలి. ఓకే, సో ఏం చేస్తారు మీరు ఇక్కడ చెప్తారా ఎవరైనా? స్టూడెంట్స్ చెప్తారా ఏం చేయొచ్చు అని? సో ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి -9x చేయొచ్చు, లేకపోనా +25 చేయొచ్చు. రెండు చేసుకోవచ్చు. నేనేం చేస్తా, +25x నుంచి యాడ్ చేస్తాను. ఆన్ ద బోత్ ద సైడ్స్ ఐఎమ్ యాడింగ్ బై 25x. ఓకేయా? ఇదిగోండి 9x ప్లస్ 25x మైనస్ 18. వెరీ గుడ్, వెరీ గుడ్. విచ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50. ఇక్కడ యాడ్ చేసాక నెగటివ్ పాజిటివ్ ఏమైపోయింది, 0 అయిపోయింది కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి 25x ప్లస్ 9x అంటే ఎంత వస్తుంది, 34x మైనస్ 18 విచ్ ఈస్ లెస్ దాన్ 50 అని వచ్చింది మీకు ఆన్సర్. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ నేను చెప్పాను కదా మీకు ఏం రావాలి, ఒక సైడ్ వేరియబుల్స్ ఉండాలి, ఇంకొక సైడు నంబర్స్ ఉండాలి అని చెప్పానా. సో ఓకే, ఏం చేస్తారు ఇప్పుడు, యాడ్ బై ఏం చేస్తారు, 18 కదా. వెరీ గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్, వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ నేను రెండు దగ్గర 18 నుంచి యాడ్ చేస్తే ఇక్కడ నెగటివ్ 18 పాజిటివ్ 18 0 అయిపోతుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది మీకు వాల్యూ, దట్ ఈస్ 68 అని వస్తుంది. ఓకే, నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, చెప్తారా ఎవరైనా, ఆన్సర్ చేస్తారా స్టూడెంట్స్, ఆన్సర్ చేస్తారా నెక్స్ట్ ఏం చేయాలి అని? ఎస్, చాట్ బాక్స్లో పెడతారా, లేకపోతే అన్మ్యూట్ చేసేసి చెప్తారా ఆన్సరు ఏం చేయాలి అని? మీకు ఏది రావాలి వాల్యూ, ఎంత రావాలి వాల్యూ మీకు, ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి కదా. సో ఏం చేయాలి, డివైడ్ ఆన్ బోత్ ద సైడ్ బై 34 చెయ్యాలి. సో అలా చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది, ఎక్స్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అని వచ్చేసింది మీకు ఆన్సరు. ఓకే, సో ఇదైతే మీకు ఎక్స్ అని ఇలా వచ్చేసింది. ఇప్పుడు మీరు వాల్యూస్ కనిపెట్టాలి కదా, అంటే మ్యాక్సిమం రేంజ్ ఏంటి, మినిమం రేంజ్ ఏంటి దీంటి అని, అవును కదా. ఓకే, సో అలా చెయ్యాలనుకుంటే అగైన్ నంబర్ లైన్తో వెళ్ళాలి మీరు. ఓకే, సో ఇది నంబర్ లైన్. ఓకే, ఇక్కడ 1 2 3 4, సో ఇది పాజిటివ్ నంబర్స్ ఉంటాయి, ఇక్కడ మీది నెగటివ్ నంబర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ ఏది ఉంది చెప్తారా ఎవరైనా, అంటే ఎక్స్ వాల్యూ పెద్దది ఉండాలా చిన్నది ఉండాలా, స్టూడెంట్స్ చెప్తారా? ఎక్స్ వాల్యూ ఎస్ స్మాల్, వెరీ గుడ్. సో 2 కన్నా ఏముండాలి, స్మాల్ ఉండాలి. అంటే మనది ఎలా వస్తుంది ఇప్పుడు డయాగ్రామ్, అంటే ఎక్స్ప్రెషన్ ఎలా చేయాలి అంటే నంబర్ లైన్తో డ్రా ఎలా చేయాలి, ఇలా చేయాలి. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏమున్నాయి కదా, అదన్నీ మీకు వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఇంకా వాల్యూ ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్. ఓకే, సో అంటే మన వాల్యూస్ ఇక్కడ ఎంత అయ్యాయి, -ఇన్ఫినిటీ వరకు వెళ్ళిందా ఇక్కడ వాల్యూస్, ఇక్కడ -ఇన్ఫినిటీ వరకు వెళ్ళిందా. సో అందుకనే -ఇన్ఫినిటీ కామా, ఇది 2 ఇంక్లూడ్ చెయ్యాలా చేయకూడదా, చేయకూడదా 2 స్టూడెంట్స్, 2 ఇంక్లూడ్ చెయ్యాలా ఇంకా ఎక్స్క్లూడ్ చెయ్యాలా, ఇంక్లూడ్ చెయ్యాలంటే సో అది ఏమవుతుంది మాది, దట్ ఈస్ క్లోజ్డ్ బ్రాకెట్లో రాయాలి, రైట్. సో మన వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంది, దట్ ఈస్ -ఇన్ఫినిటీ కామా 2 రేంజ్లో ఉంది. ఓకే, వెరీ గుడ్. ఓకే ఓకే, సో ఇలా మీరు ఎక్స్ప్రెషన్స్ని నంబర్ లైన్తో కనిపెట్టాలి వాల్యూస్ని. ఓకే ఓకేయా. సో ఇప్పుడు మనము ఒక గేమ్ చూస్తాను నేను ఇప్పుడు మీకు, ఒక్క నిమిషం. ఓకే, ఇదిగోండి. సో లెస్ దాన్ అంటే ఏ సింబల్ వస్తుంది ఇక్కడ, ఆన్ అ నంబర్ లైన్ అన్నారు,
లెస్ దాన్ ఉంటే ఆన్ ద నంబర్ లైన్ ఎక్కడ వస్తుంది? లెఫ్ట్‌కి వస్తుందా? రైట్‌కి వస్తుందా? ఇది వస్తుందా? ఏ సింబల్ వస్తుంది? ఇదే కదా! లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా మీకిది. అవును కదా! లెఫ్ట్ లైన్‌లో ఆన్ నంబర్ లైన్ అన్నారు. చూడండి. సో, ఆన్ నంబర్ లైన్‌లో ఉంటే ఇదేముంటుంది? ఓకే. కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్‌కి వెళ్దాము. మోర్ దాన్ ఆన్ నంబర్ లైన్. మోర్ దాన్ సింబాల్ ఎలా ఉంటుంది? ఎక్కడుంటుంది? లెఫ్ట్ సైడ్‌కి ఉంటుందా? రైట్ సైడ్‌కి ఉంటుందా? స్టూడెంట్స్ ప్లీజ్ ఆన్సర్ మీ. మోర్ దాన్ ఉంటుందా? మోర్ దాన్ అని ఇచ్చారు నంబర్ లైన్‌లో. ఎక్కడుంటుంది సింబాల్? లెఫ్ట్‌కి ఉంటుందా? రైట్‌కి ఉంటుందా? మోర్ అంటే రైట్‌కి కదా! యెస్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇదిగోండి. సో, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆన్ నంబర్ లైన్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే నేను మీకు స్టార్టింగ్‌లో ఒక సిమ్యులేషన్ చూపిచ్చాను కదా! అక్కడ డాటెడ్ లైను ఎలా వచ్చింది? ఇంక్లూడ్ చేయాలి, ఇంకా ఇంక్లూడ్ చేయదు అని ఎలా చూపిచ్చాను నేను. సో, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని వచ్చింది. సో, ఏది వస్తుంది ఇది? ఆన్ ద నంబర్ లైన్. ఇంక్లూడ్ చెయ్యాలి కదా! లెస్ ఎక్కడొస్తుంది? లెఫ్ట్‌కొస్తుందా? రైట్‌కొస్తుందా? నంబర్ లైన్ పైన? ఇదే కదా! ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఎక్కడొస్తుంది మీది నంబర్ లైన్ పైన? రైట్‌కి వస్తుందా? లెఫ్ట్‌కి వస్తుందా? ఈక్వల్ టు కూడా ఉంది. అంటే ఈక్వల్ టు కూడా ఉంది అంటే మనది ఏమవుతుంది? ఇది సర్కిల్ ఫిల్ ఉంటుంది. అవును కదా! ఓకే. సో, నెక్స్ట్ గ్రేటర్ దాన్ సింబాల్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు గ్రేటర్ దాన్ ఎలా ఉంటుంది అని. ఓకే. సో, గ్రేటర్ దాన్ సింబాల్ ఇది. ఓకేయా? సో, ఓకే. నెక్స్టు ఓకే. లెస్ దాన్ సింబాల్. లెస్ దాన్ సింబాల్ ఎలా ఉంటుంది? అది కూడా మీకు ఆల్రెడీ తెలుసు. దట్ ఈస్ లెస్ దాన్ సింబాల్. ఓకే. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబాల్ ఎలా ఉంటుంది? సింబాలికల్లీ. సో, ఇది సింబాల్ ఉంటుంది. అవును కదా! అవును కదా! తెలుస్తుంది కదా మీకు? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎలా ఉంటుంది సింబాలు? సో, దిస్ ఈస్ ద సింబాల్ ఆఫ్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే. సో, నాట్ ఈక్వల్ టు. సో, ఇది మీకు నాట్ ఈక్వల్ టు సింబాల్ ఉంటుంది. చూసారా? ఓకే. సో, అన్నీ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. తెలిసిందా మీకు ఎలా చెయ్యాలి అని? ఓకేయా? సో, ఏదైనా డౌట్స్ ఉన్నాయా మీకు? స్టూడెంట్స్ ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ అడగండి. అన్‌మ్యూట్ చేసేసి అడగండి. స్టూడెంట్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైపోయిందా ఇదన్నీ? కాన్సెప్ట్ అర్థమైపోయిందా? ఇంకా మనది ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ అని వస్తున్నాయి. అది స్టేట్మెంట్ ప్రాబ్లము ఇంకా మనము నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాము ఎలా ఉంటాయి అని. ఓకేయా? యెస్ అడగండి జీజేసి ప్లీజ్ అన్‌మ్యూట్ చేసి అడగండి. ప్లీజ్ ఆస్క్ మీ. జీజేసి యూ సెడ్ యూ హావ్ ఎ డౌట్. అడగండి ఏ డౌట్ ఉంది? యెస్. ప్లీజ్ అడగండి ఏ డౌట్ ఉంది? Lokesh, unmute the mic. GJC Chittoor. యెస్ అడగండి జీజేసి ప్లీజ్. ఓకే. సో, ఐ హోప్ ఓకే. ఇప్పుడు అన్‌మ్యూట్ చేసేసి అడగండి. జీజేసి ప్లీజ్ అన్‌మ్యూట్ యువర్‌సెల్ఫ్ అండ్ ఆస్క్ మీ. ఓకే. సో, ఐ థింక్ ఓకే. డౌట్ ఏమీ లేదనుకుంటున్నాను. జీజేసి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ప్లీజ్ అన్‌మ్యూట్ యువర్‌సెల్ఫ్ అండ్ ఆస్క్ మీ. యెస్ అడగండి జీజేసి ప్లీజ్.
అన్మ్యూట్ చేసి అడగండి ప్లీజ్. ఎస్ అడగండి. They are unmuting, but we couldn't able to hear it properly. ఓకే, మైట్ బి. Yeah. ఓకే, సో సెషన్ టైం అయిపోయింది. సో షాల్ వి లీవ్ ద క్లాస్ నౌ? సో అగైన్ I will continue the class in the next class. We will see the more examples on the statement problems. Okay, students? Jai Hind, Jai Vidya Shakti, Jai Bharat.